కర్రీ అండ్ సైనైడ్ నెట్ఫ్లిక్స్లో ఇటీవల విడుదలైన ఈ డాక్యుమెంటరీతో మరోసారి కేరళ ఆంటీ కథ తెరపైకి వచ్చింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 6 హత్యలు. పక్కా ప్లాన్తో చేసిన హత్యలు. ఇంట్లో వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు, డాక్టర్లే కాదు, చివరకు పోలీసులు కూడా అవి సహజ మరణాలే అని భావించినా చివరకు 14 ఏళ్ల తర్వాత ఆమె బండారం బట్టబయలైంది. ఆమె చేసిన దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయి. ఒకే ఒక అబద్ధం చెప్పి ఆమె పెళ్లి చేసుకుంది. ఆ అబద్ధాన్ని కప్పిపుచ్చుకునేందుకు మొదటగా ఓ హత్యను చేసిన ఆమె ఆ తర్వాత ఆస్తి కోసం లగ్జరీగా బతికేందుకంటూ ఒకదాని తర్వాత మరొకటి మొత్తంగా 6గురిని చంపేసింది. ఓ అబద్ధంతో ఆమె హత్యాకాండం మొదలైందని మనం చెప్పుకున్నాం కదా. చివరకు ఆమె చెప్పిన మరో అబద్ధంతో ఆమె చేసిన నేరాలన్నీ ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. అవును, అబద్ధంతో మొదలయ్యి చివరకు ఓ అబద్ధంతోనే ఆమె కథ కంచికి చేరింది. సారీ, జైలు ఊచల చాటుకు ఆమె కథ చేరింది. అసలు ఎవరి ఈ జాలీ జోసెఫ్? ఆమె కథేంటి? సొంత కుటుంబ సభ్యులనే 14 ఏళ్ల గ్యాప్లో ఒక్కొక్కరిని ఆమె ఎందుకు చంపాల్సి వచ్చింది? అసలు ఇప్పుడు ఆమె ఏం చేస్తుంది, ఎక్కడ ఉన్నది అన్నది వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా చెప్పుకుందాం. కేరళ రాష్ట్రంలోని కోజికోడ్ జిల్లాలో కోడతాయికి చెందిన జాలీ జోసెఫ్కు 1997లో అదే ప్రాంతానికి చెందిన రాయ్ థామస్తో పరిచయం అయింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. వాస్తవానికి వారిద్దరూ బంధువులేమీ కాదు. అయినా కూడా రాయ్ థామస్ కుటుంబ సభ్యులు వారి పెళ్లికి ఒప్పుకున్నారు. అందుకు కారణం రాయ్ థామస్ వాళ్ళ తల్లిదండ్రులు టామ్ థామస్, అన్నమ్మ థామస్ ఇద్దరు కూడా ప్రభుత్వ ఉద్యోగులు. అందులోనూ ఇద్దరు కూడా టీచర్లు కావడమే. ఉన్నత చదువులు చదువుకున్న వారు కావడంతో వారిద్దరి ప్రేమను అర్థం చేసుకున్నారు. అందులోనూ పెళ్లికి ముందు జాలీతో మాట్లాడిన సమయంలో తాను ఎంకామ్ చదివానని, మంచి మార్కులతో ఉత్తీర్ణురాలని అయ్యానంటూ నమ్మబలికింది. జాలీ కూడా ఉన్నత చదువులు చదివిన అమ్మాయి కావడం వల్లే ప్రేమ పెళ్లికి రాయ్ థామస్ కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారు. పెళ్ళయ్యాక హాయిగా ఇంట్లో ఉంటూ దర్జాగా కాలం గడిపేద్దామనుకున్న జాలీకి అత్తగారు అన్నమ్మ థామస్ నుంచి చికాకులు ఎదురయ్యాయి. అలా అని అత్తగారేమీ గయ్యాలు కూడా కాదు. ఎంకామ్ చదివిన అమ్మాయి, చదువుకున్న అమ్మాయి ఇంట్లోనే ఉంటే ఏం బాగుంటుంది? నువ్వు చదివిన చదువుకు సార్థకత ఏముంటుంది? ఇంటి పనులను మేం చూసుకుంటాం, పనివాళ్ళు కూడా ఉన్నారు కదా. నువ్వు ఇంట్లో ఒక్క పని చేయకపోయినా పర్లేదు, నీకు నచ్చిన జాబ్ చేసుకో, ఏదైనా ఉద్యోగం చూసి పెట్టమన్నా నీ భర్త, మామయ్య ప్రయత్నిస్తారు అని అత్తయ్య అన్నమ్మ పదే పదే పోరు పెట్టసాగింది. ఇటు చూస్తే తను అసలు పెద్దగా చదివింది కూడా లేదు, ఇంటర్మీడియట్ కూడా పూర్తి చేయలేదు. కానీ ఎంకామ్ చదివానని చెప్పడంతో, అబద్ధం చెప్పడంతో అసలు చిక్కంతా వచ్చిపడింది. ఈ క్రమంలోనే ఆమె గర్భవతి కూడా కావడంతో కొన్నాళ్ల పాటు అత్తయ్య అన్నమ్మ ఏమీ మాట్లాడలేకపోయింది. ఓ పిల్లాడికి జన్మనిచ్చిన తర్వాత కొన్నాళ్ళకే మళ్ళీ అన్నమ్మ నుంచి ఒత్తిడి మొదలైంది. ఇక చేసేదేమీ లేక కోజికోడ్లోనే ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అంటే ఎన్ఐటీలో గెస్ట్ లెక్చరర్గా జాబ్ వచ్చిందని చెప్పి రోజు పొద్దునే ఇంట్లోంచి బయటకు వెళ్ళేది. నేరుగా కాలేజీకే వెళ్ళేది. కాలేజీలో క్యాంటీన్లో కాసేపు కూర్చొని చక్కగా లంచ్ చేసి మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేది. అలా కొన్నాళ్ళు గడిపింది. అయితే ఎంత ప్రయత్నించినా ఇంటి పెత్తనం తన చేతికి వచ్చేదే కాదు. అందులోనూ అత్తయ్య తన గుట్టును ఎప్పటికైనా తెలుసుకుంటుందేమోనన్న భయంతో మొదట అత్తయ్యనే చంపాలని టార్గెట్గా ఫిక్స్ చేసుకుంది. రోజు బయటకు వెళ్ళి వస్తున్న క్రమంలో జాలీ జోసెఫ్కు ఎంఎస్ మాథ్యూ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. అతడు బంగారం షాపులో పనిచేస్తూ ఉంటాడు. బంగారం షాపుల్లో నగల తయారీ కోసమంటూ సైనైడ్ను వినియోగిస్తారని వార్తల ద్వారా జాలీకి తెలిసింది. దీంతో తన ఇంట్లో ఎలుకలను చంపాలని కాస్త సైనైడ్ కావాలంటూ ఎంఎస్ మాథ్యూని అడిగింది. తనతో సన్నిహితంగా ఉంటున్న జాలీ అడిగింది కదా అని అదే బంగారం షాపులో పనిచేసే ప్రాజెక్ట్ కుమార్ నుంచి సైనైడ్ను అడిగి తీసుకున్నాడు. దాన్ని జాలీ జాసెఫ్కు ఇచ్చాడు మాథ్యూ. అక్కడి నుంచి జాలీ జాసెఫ్ తన ప్లాన్ను అమలు చేయడం స్టార్ట్ చేసింది. మొదటగా అన్నమ్మనే చెప్పడానికి వాస్తవానికి జాలీకి 3 కారణాలున్నాయి. ఒకటి, తన పట్ల నిఘా వేస్తుందేమోనన్న అనుమానం. రెండోది, ఇంట్లో పెత్తనం తన చేతికి రాకుండా పోయిందన్న కోపం. మూడోది, వృద్ధుడైన మామగారు చనిపోతే ఆస్తి అంతా అత్త చేతుల్లోకి వెళ్తుందన్న భయం. తాను ప్రశాంతంగా బతకాలన్నా, ఆస్తిని తన చెప్పు చేతుల్లోకి తెచ్చుకోవాలన్నా అత్తయ్య లేకుండా ఉంటే సరిపోతుందని జాలీ ఫిక్స్ అయింది. 2002లో అత్తకు ఆహారంలో సైనైడ్ ఇచ్చి కలిపింది. తిన్న తర్వాత ఆమె కుప్పకూలిపోయి మరణించారు. ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే ఆమె మరణించారు. అన్నమ్మది సహజ మరణమే అని అంతా అనుకున్నారు. వయసు కూడా ఎక్కువే కావడంతో పోస్ట్ మార్టం అవసరం లేదులే అని కుటుంబ సభ్యులే అనడంతో జాలీ జోసెఫ్ ఈ హత్య విషయంలో తప్పించుకోగలిగింది. ఆ తర్వాత ఆమె అనుకున్నట్టుగానే ఇంటి మీద పెత్తనం ఆమె చెప్పు చేతల్లోకి వచ్చేసింది. రాయ్ థామస్కు ఓ తమ్ముడు ఉన్నాడు. అతనికి పెళ్ళయి అమెరికా వెళ్ళిపోయాడు. అక్కడే సెటిల్ అయ్యాడు. అదేవిధంగా ఓ చెల్లి కూడా ఉంది. ఆమెకు కూడా పెళ్ళయి కూడతాయికి దగ్గరలోనే వేరే ప్రాంతంలో ఉంటున్నారు.
మొత్తానికి జాలీకి అడ్డు చెప్పేవారే లేకపోవడంతో లగ్జరీ లైఫ్ను లీడ్ చేయసాగింది. ఈ క్రమంలోనే కొన్నాళ్లకు రాయ్ థామస్కు ఉద్యోగం ఊడిపోయింది. ఇంట్లోనే ఉండేవాడు. అక్కడ ఇక్కడ పలు అప్పులు కూడా చేసేశాడు. ఉద్యోగం లేని భర్తను చూసి జాలీకి కోపం వచ్చేది. డబ్బులు సంపాదిస్తున్నప్పుడు ఇచ్చిన గౌరవాన్ని ఉద్యోగం కోల్పోయిన తర్వాత ఇచ్చేదే కాదు. అదే సమయంలో గతంలో బయట మాత్రమే మ్యాథ్యూని కలిసేది. అతడు నేరుగా ఆ తర్వాత అప్పుడప్పుడు ఇంటికి కూడా వచ్చేవాడు. ఇది మామ టామ్ థామస్కు ఆగ్రహం తెప్పించింది. వాడెవడో మన ఇంటికి రావటం ఏమిటి? అతడేమైనా మీ బంధువా? అతడితో నీకు స్నేహం ఏమిటంటూ పదే పదే పలుమార్లు హెచ్చరించాడు కూడా. దీంతో మామయ్యను కూడా అడ్డు తగ్గించుకునేందుకు జాలి సిద్ధమైంది. 2002 సంవత్సరంలో అత్తయ్యను చంపితే ఆ తర్వాత 6 ఏళ్లకు మామయ్యను చంపేందుకు స్కెచ్ వేసింది. 2008 సంవత్సరంలో అత్తయ్యను చంపినట్టే కూరలో సైనైడ్ కలిపి భోజనం వడ్డించింది. దాన్ని తిన్న తర్వాత ఆయన వెంటనే కుప్పకూలిపోయారు. చుట్టుపక్కల వారిని పిలిచి ఏడుపు నటిస్తూ ఆసుపత్రికి తీసుకెళ్లింది. కానీ అప్పటికే ఆయన కూడా చనిపోయారు. ఆయన మరణానికి గుండెపోటు కారణమని అంతా అనుకున్నారు. వృద్ధాప్య సమస్యలు కూడా ఉండడంతో ఆయనకు పోస్ట్ మార్టం చేయడానికి ఎవరూ ఒప్పుకోలేదు. అలా రెండో హత్య నుంచి కూడా జాలీ జోసెఫ్ బయటపడింది. అత్తమామలు ఎవరూ లేకపోవడంతో జాలీ మరింత రెచ్చిపోసాగింది. అప్పటికే 2 కొడుకులు కూడా పుట్టారు. అయినప్పటికీ బయట తన స్నేహాలను ఆపలేదు. రోజు ఉద్యోగానికి వెళ్తున్నట్టు కలరింగిచ్చేది. బయట మాత్రం వేరే వ్యక్తులతో కనిపించేది. ఆమె వ్యవహారం తెలిసి భర్త రాయ్ థామస్ ఆగ్రహించాడు. తనతో సరిగా ఉండకపోవడానికి బయట స్నేహాలే కారణమని రాయ్ థామస్ గ్రహించి ఆమెను హెచ్చరించాడు. భర్తకు సర్ది చెబుతూ అప్పుడప్పుడు గొడవలు పడుతూ 3 ఏళ్ల పాటు ఎలాగోలా నెట్టుకొచ్చింది. చివరకు 2011 సంవత్సరంలో మళ్ళీ సైనైడ్ను బయటకు తీసింది. ఆ రోజు రాత్రి ఆలస్యంగా ఇంటికి తిరిగి వచ్చిన భర్తకు చిక్కుడుకాయల కూరలో సైనైడ్ కలిపి భోజనం వడ్డించింది. అది తిన్న కాసేపటికే రాయ్ థామస్కు వాంతులు అయ్యాయి. బాత్రూంకు వెళ్ళి లోపల గడియ పెట్టుకుని వాంతులు చేసుకుంటూ అక్కడికక్కడే రాయ్ థామస్ కుప్పకూలిపోయాడు. సేమ్ టు సేమ్ పక్కళ్ళ వాళ్ళని పిలిచి బాత్రూమ్ డోర్లను పగలగొట్టించి రాయ్ థామస్ను ఆసుపత్రికి తీసుకెళ్లింది. అప్పటికే ఆయన చనిపోయినట్టు వైద్యులు తేల్చారు. అయితే ఆ సమయంలో రాయ్ థామస్ మేనమామ మాథ్యూ మంజయాడి కూడా అక్కడే ఉన్నారు. పెద్దగా వయసు కూడా లేని వ్యక్తి, ఏ అనారోగ్యాలు కూడా లేని వ్యక్తి ఇలా చనిపోవడం ఏంటని మాథ్యూకి అనుమానం వచ్చింది. పోస్ట్ మార్టం చేయాల్సిందేనంటూ మేనమామ మాథ్యూ పట్టుపట్టడంతో జాలీ ఏమీ అడ్డు చెప్పలేకపోయింది. చివరకు పోస్ట్ మార్టం రిపోర్ట్లో సైనైడ్ వల్లే ఆయన చనిపోయాడని వైద్యులు తేల్చారు. జాబ్ పోయిందని, అప్పులు కూడా ఎక్కువయ్యాయని, అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి తట్టుకోలేకే నా భర్త ఇలా ఆత్మహత్య చేసుకుని ఉంటారని జాలీ అప్పటికప్పుడు కట్టుకథను అల్లింది. బోరున విలపించింది. ఆమె యాక్టింగ్ చూసి అదే నిజమని భ్రమపడి రాయ్ ఆత్మహత్య చేసుకున్నాడని తేల్చేశారు. పోలీసులు కూడా అదే రాసుకున్నారు. ఆత్మహత్య కేసుగా తేల్చి పోలీసులు ఆ విచారణను పక్కన పెట్టేశారు. అత్తమామలు లేరు, భర్త కూడా లేడు. సో జాలీకి అడ్డు అదుపు లేకుండా పోయింది. 2 పిల్లలను పెంచుతూ తన ఇష్టారాజ్యంగా బతకసాగింది. ఈ క్రమంలోనే రాయ్ థామస్ సోదరుడు ఓసారి ఆస్తి పన్నును కట్టేందుకు మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళాడు. అయితే తండ్రి పేరు మీద ఉండాల్సిన ఆస్తి కాస్త వదిన పేరు మీదకు మారిపోయిందని తెలిసి కంగు తిన్నాడు. అలా ఎలా సాధ్యమైందని అధికారులను నిలదీస్తే ఆమె సమర్పించిన పత్రాలను అతనికి చూపించారు. నకిలీ పవర్ ఆఫ్ అటార్నీ పత్రాలను సమర్పించి నకిలీ వీలునామాను సృష్టించి ఇదంతా చేసిందని గ్రహించి కోర్టులో కేసు వేశారు. రాయ్ తమ్ముడు, సోదరి ఇద్దరు కూడా కలిసి కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో చివరకు ఆ ఆస్తిని ఆమె పేరు మీద నుంచి మళ్ళీ తండ్రి పేరు మీదకే మార్పించారు. అయితే 2 కొడుకులు ఉన్నారు కదా అని ఆ సమయంలో రాయ్ తమ్ముడు, సోదరి ఇద్దరు కూడా ఆమె మాత్రం మీద కేసు పెట్టలేదు. ఈ వ్యవహారంలో రాయ్ మేనమామ మాథ్యూ వారిద్దరికీ సహాయపడ్డాడని, తను ఏం చేస్తున్నది ఎప్పటికప్పుడు వారికి చేరవేస్తున్నాడని జాలీ తెలుసుకుంది. 2014 సంవత్సరంలో ఓ రోజు మాట్లాడటానికంటూ ఇంటికి వచ్చిన మాథ్యూకు టీలో సైనైడ్ కలిపి ఇచ్చింది. దీంతో అక్కడికక్కడే అతడు కూడా కుప్ప కూలిపోయారు. అప్పటికే అతనికి అనారోగ్య సమస్యలు ఉండటంతో ఆయనకు కూడా పోస్ట్ మార్టం చేయలేదు. దీంతో ఈ విషయంలో కూడా ఆమెపై ఎవరికీ అనుమానమే రాలేదు. ఒక్కొక్కరిగా వరుసగా 4 కుటుంబ సభ్యులను చంపినా జాలీ రక్తదాహం తీరలేదు. భర్త లేకుండా, మగతోడు లేకుండా సమాజంలో తనకు గౌరవం ఉండదని ఆమెకు కొన్ని అనుభవాలు నేర్పాయి. దీంతో మరో పెళ్లి చేసుకోవాలని ఆమె నిర్ణయించుకుంది. చాలా ఓపికగా ఎదురు చూసింది. తనకు సరైన వ్యక్తి తమ బంధువుల్లో ఎవరు ఉన్నారా అని ఆరా తీసింది. తనకు మరిది వరస అయ్యే షాజు అయితే తనకు సరిజోడి అని ఆమెకు అనిపించింది. అయితే భార్య, ఓ కొడుకు, ఓ కూతురితో సంతోషంగా ఉంటున్న షాజు తనను ఎందుకు పెళ్లి చేసుకుంటాడు అని ఆలోచనలో పడింది. దీంతో మళ్ళీ తన బుర్రకు పదును పెట్టింది. షాజు 2 ఏళ్ల కుమార్తె ఆల్ఫైన్ చనిపోతే, ఆ దిగులుతో తల్లి కూడా చనిపోతే ఎవరికి అనుమానం రాదు కదా అని ప్లాన్ గీసుకుంది.
ఓ ఫంక్షన్లో ఆల్ఫైన్ తినే బ్రెడ్పై సైనైడ్ చల్లింది. దీంతో చిన్నారి అక్కడికక్కడే రక్తం కక్కుకొని చనిపోయింది. 2016 సంవత్సరంలో ఆమె ఈ దారుణానికి తెగబడింది. ఆమె అనుకున్నట్టుగానే కూతురు మరణంతో తల్లి సిలి చాలా దిగాలు పడింది. ఓ మంచి ముహూర్తం చూసుకుని కొన్ని నెలల గ్యాప్లోనే ఆమెకు కూడా కర్రీని పంపించి లేపేసింది జాలి. ఇలా మొత్తంగా వరుసగా 6గురిని జాలి చంపేసింది. 2016 సంవత్సరంలో ఆ తల్లి కూతురిద్దరూ చనిపోతే కొన్నాళ్ళు ఎదురు చూసి సరిగ్గా ఏడాదిన్నర తర్వాత నేరుగా తన నుంచి ప్రపోజల్ వచ్చినట్టుగా కాకుండా బంధువుల నుంచి ప్రపోజల్ వచ్చినట్టుగా సీన్ను క్రియేట్ చేసి మరీ షాజోను రెండో పెళ్లి చేసుకుంది. వీరి రెండో పెళ్లి అయిన కొన్నాళ్ళ దాకా కూడా అసలు ఎవరికి ఏ అనుమానము రాలేదు. కానీ జాలీ జోసెఫ్ మరిదికి అలాగే ఆడపడుచు ఇద్దరికి కూడా ఫోన్లో మాట్లాడుకుంటున్న క్రమంలోనే ఒకేసారి ఓ డౌట్ వచ్చింది. మన ఇంట్లోనే ఎందుకు ఇలా జరిగింది, ఒకరి తర్వాత మరొకరు కారణం ఏమిటో కూడా తెలియకుండా చనిపోయారేమిటి, అదే సమయంలో జాలీ రెండో పెళ్లి చేసుకున్న ఇంట్లో కూడా ఎందుకు ఇలాగే జరిగింది, అసలు ఈ మరణాల వెనుక జాలీ హస్తం ఏమైనా ఉందా అన్న అనుమానం అయితే వచ్చింది. అయితే వరుసగా 6గురు చనిపోయినా కేవలం తన అన్నయ్య రాయ్ థామస్ చనిపోయినప్పుడు మాత్రమే పోస్ట్ మార్టం చేశారు. దీంతో ఆ అటాప్సీ రిపోర్ట్ కావాలంటూ 2018 సంవత్సరంలో పదే ఆ అక్క తమ్ముళ్ళిద్దరూ ఆర్టీఐ ద్వారా దరఖాస్తు చేశారు. చివరకు వారు కోరుకుంటున్నట్టుగానే అటాప్సీ రిపోర్ట్ కాపీలు అందడంతో దాన్ని క్షుణ్ణంగా చదవటం మొదలుపెట్టారు. అయితే ఆ రిపోర్టును క్షుణ్ణంగా చదివిన తర్వాత అందులో ఉన్న ఓ విషయం వారిని విస్మయానికి గురిచేసింది. పోస్ట్ మార్టం చేసిన సమయంలో రాయ్ కడుపులో చిక్కుడుకాయల కూర, అన్నం ఉన్నట్టుగా ఆ రిపోర్టులో ఉంది. వాస్తవానికి అన్నం తిన్న ఓ గంట తర్వాత ఈ మరణం సంభవించి ఉంటే కడుపులో అన్నం, కూర వంటివి జీర్ణం అయి ఉండేవి. అన్నం తిన్న మరుక్షణమే చనిపోతేనే అన్నం, కూర అలాగే ఉండిపోతాయి. కానీ రాయ్ చనిపోయిన రోజు జాలి పదే ఒకే మాటను చెప్తూ ఏడుస్తూ ఉందట. మధ్యాహ్నం ఎప్పుడో తనకు ఇష్టమైన చిక్కుడుకాయల కూరను తిన్నాడు, రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత అడిగితే ఆకలిగా లేదన్నాడు, నా చేతులతో చివరిసారిగా అన్నం కూడా పెట్టలేకపోయానంటూ ఏడుస్తూ పదే చెప్పటం రాయ్ సోదరికి గుర్తుకొచ్చింది. అంటే అన్నయ్య అన్నం తిన్న వెంటనే చనిపోయాడు. వదినే అన్నంలో సైనైడ్ కలిపి చంపి ఉంటుందని వారిద్దరికీ బల్బు వెలిగింది. అందుకే ఆ రాత్రి అసలు ఏమీ తినలేదని తనతో వదిన అబద్ధం చెప్పి ఉంటుందని కూడా రాయ్ సోదరి నిర్ధారించుకుంది. ఆ రిపోర్టులను తీసుకెళ్లి తమ ఇంట్లో జరిగిన వరుస మరణాలు, ఆమె రెండో పెళ్లి చేసుకున్న ఇంట్లోనూ జరిగిన మరణాలను ఏకరువు పెడుతూ కోజికోడ్లోని పోలీస్ స్టేషన్లో ఆ అన్నా చెల్లెలిద్దరూ 2019 సంవత్సరంలో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆరాధిస్తే తీగలాగితే డొంక కదిలినట్టు వాస్తవం వెలుగు చూసింది. చనిపోయిన వారి సమాధులను తవ్వితీసి పరీక్షలు నిర్వహించగా మృతదేహాల్లో సైనైడ్ ఆనవాళ్లు బయటపడ్డాయి. 2002 నుంచి 2016 వరకు జరిగిన ఈ చావులన్నీ సహజ మరణాలుగానే మొదట భావించినా ఆ తర్వాత అవి హత్యలే అని తేల్చారు. ఆస్తి కోసమే జాలి ఈ హత్యలు చేసినట్టు పోలీసులు తేల్చారు. 2002 సంవత్సరంలో అత్త అన్నమ్మ, 2008లో మామ థామ్ థామస్, 2011లో భర్త రాయ్ థామస్, 2014లో అన్నమ్మ సోదరుడు మేనమామ మాథ్యూ, 2016లో షాజు భార్య సిలి, అతని కుమార్తె అల్ఫోన్సాను జాలి సైనైడ్తో వరుసగా చంపేసింది. 2019 సంవత్సరం అక్టోబర్ 5వ తారీఖున శనివారం ఉదయం జాలిని పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో ఆమె అసలు నిజాన్ని ఒప్పుకుంది. అయితే తనపై నమోదైన ఈ కేసుల్లో మీరు ఆధారాలను మాత్రం తేలేరని, ఎప్పటికైనా నేను ఈ కేసుల నుంచి బయటపడతానని ఆమె నమ్మకంగా చెప్పడం గమనార్హం. ఆ కేసులో ఆమెతో పాటు ఆమె స్నేహితుడు మాథ్యూ, సైనైడ్ సరఫరా చేసిన ప్రాజిత్ కుమార్లను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. 2019 నుంచి ఇప్పటివరకు కోజికోడ్ జైల్లోనే ఆమె ఉంటుంది. 2020 సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఓసారి ఆత్మహత్య యత్నానికి కూడా జాలి పాల్పడింది. ఎడమ చేతి మణికట్టును కాస్త పోసుకుంది. అయితే జైలు అధికారులు చూడటంతో ఆమెకు ప్రాణాపాయం తప్పింది. మరి ఈ కేసుల్లో ఆమెని నేరస్తురాలిగా తేల్చారా లేదా అన్న ప్రశ్న వేస్తే మాత్రం ఇంకా ఈ కేసుల్లో విచారణ జరుగుతూనే ఉందని మాత్రం సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అవును, ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 6 హత్యల్లో ఆధారాలు తేవడానికి పోలీసుల వద్ద బలమైన సాక్ష్యాలు లేవు. అందుకే ఈ కేసు వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంది. ఆమె నేరం చేసినట్టు పోలీసుల ముందు ఒప్పుకున్నప్పటికీ కోర్టుల్లోకి వచ్చేసరికి తాను అమాయకురాలనంటూ కొత్త నాటకాలు ఆడటం మొదలు పెడుతుంది. వీళ్ళందరూ చనిపోయినప్పుడు అక్కడ నాతో పాటు చాలామంది ఉన్నారని, వాళ్ళెవరినీ కాకుండా నన్నే ఎందుకు అనుమానిస్తున్నారంటూ ఎదురు ప్రశ్నలు వేస్తుంది. అంతేకాదు, ఎన్ని పాపాలు చేసినా ఒక్కసారి క్షమాపణ చెప్తే చాలు దేవుడు క్షమించేస్తాడని, నన్ను కూడా ఆ దేవుడు క్షమించాడని తన ఆడపడుచుకు జాలి చెప్పడాన్ని చూస్తే ఇన్ని నేరాలు చేసినా ఆమెలో ఏమాత్రం పశ్చాత్తాపం లేదని తెలిసిపోతుంది. జైల్లోనే 4 ఏళ్లుగా ఉంటున్న ఈ జాలి గురించే నెట్ఫ్లిక్స్ ఓ డాక్యుమెంటరీని కర్రీ అండ్ సైనైడ్ పేరుతో రూపొందించింది. కర్రీ అండ్ సైనైడ్ అంటూ రూపొందించిన ఆ డాక్యుమెంటరీతో మరోసారి దేశమంతా ఆమె గురించి చర్చించుకోవడం మొదలుపెట్టింది. మన మధ్యనే మామూలు మనుషుల్లా జీవించే నరరూప రాక్షసులు ఉంటారని జాలి ఉదంతంతో మరోసారి రుజువైంది. ఇదండి జాలి జోసెఫ్ కథ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.